హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. తమిళనాడులోని చిట్టినాడు స్టైల్ బిర్యానీ మీరు ఎప్పుడైనా రుచి చూసారా? రుచి చూడకపోతే వెంటనే ఈ వీడియో ఫుల్గా చూసేసి మీరు కూడా చేసుకొని తినండి. సో చిట్టినాడు అనేది కొన్ని ఏరియాలను కలిపి చిట్టినాడు అంటారండి. ఆ ప్రాంతం వచ్చేసి బాగా సంపదకు అలాగే వాళ్ళ వంటలకు పెట్టింది పేరన్నమాట. వాళ్ళు యూస్ చేసే వంటలలో యూస్ చేసే దినుసులన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ బియ్యం మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి జీరగం సాంబా బియ్యం అంటారు. మన సైడ్ సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి. మీరు వెళ్ళినప్పుడు ఒక కన్ను బియ్యం వైపు వేసేసి ఒక ప్యాకెట్ అయితే మీ బుట్టలో వేసుకోండి. చూసారు కదండి, ఈ బియ్యం వచ్చేసి ఒక అరగంట ముందు కడిగి పెట్టుకోవాలి. ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పడతాయి. స్మెల్ అయితే బాస్మతి బియ్యం లాగానే అద్దిరిపోతుందండి. బాస్మతి బియ్యానికి పొడుగులో తగ్గుతాము, వాసనలో తగ్గేదేలే అంటాయి ఈ బియ్యము. చూసారు కదా, ప్రాసెస్ అయితే ఏం లేదండి. గిన్నెలో ఆయిల్ వేసుకొని మనము బిర్యానీ దినుసులు వేసేసుకోవాలి. సో వీటిని కాసింత అలా అలా వేపుకొని మంచి వాసన వచ్చేటప్పుడు అందులో ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీరు ఇలాంటి తమిళనాడు స్టైల్ మరెన్నో వంటలు తెలుసుకోవాలంటే వెంటనే సింప్లీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి ఈ బిర్యానీలోకి వేసే మసాలా. ఈ బిర్యానీనే మనకు మంచి టేస్ట్నిస్తుంది. మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ కంటే ఈ బిర్యానీ ఒక్కసారి చేశారనుకోండి, నిజమే తేజ చెప్పింది, వీటిలో ఔషధ గుణాలు ఎక్కువే అనేసి అనుకుంటారు. ఇంతకు ఈ పేస్ట్ ఏంటి అనేది నేనైతే మీకు లాస్ట్లో షేర్ చేస్తానండి. సో చూసారు కదా, ఇలా మెంతికూర, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారము అన్నీ వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటున్నాను. సో సువాసన అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్. నాకు కొంచెం టేస్ట్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మీరు చేసుకొని తప్పకుండా రుచి చూసి నాకైతే కమెంట్ పెట్టండి. చూసారు కదా, ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో పోసాము. అలాగే మన ఛానల్లో తమిళనాడు స్టైల్ సాంబారు, ఇంకా ఎటువంటి మసాలాలు లేకుండా బిర్యానీని అద్దిరిపోయేటట్టు చేసుకోవచ్చు. అవి ఇలాంటి ఎన్నెన్నో ఉన్నాయండి. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే, ఒక్కసారి కలిపెట్టేస్తే సరిపోతుంది. ఇందుకు కాంబినేషను నేను ఇప్పుడే చెప్పాను కదండి, ఎటువంటి మసాలాలు లేకుండా అద్భుతమైన మష్రూమ్ బఠానీ కర్రీ దీంట్లోకి కాంబినేషన్ చేశానన్నమాట. సో ఇలా హెవీ ఫుడ్లోకి బ్యాలెన్సింగ్గా ఉంటుంది మన కర్రీ. అది ఏంటి, ఎలా చేశాను అని ట్యాగ్ చేస్తాను చూడండి. చూసారు కదా, ఒక్కసారి మనం మూత తీసి ఇలా కలిపెట్టి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెడితే మన కర్రీ మన రైస్ అయిపోతుంది. చూసారు కదా, పేస్ట్ అని చెప్పాను, ఆ పేస్ట్లోకి వేసిన దినుసులు ఇవే అన్నమాట. సో వాటిని అన్నిటినీ లైట్గా సిమ్లో పెట్టేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకొని ఇలా మిక్సీ పట్టుకొని అందులో సగం టమోటా వేసుకోవాలి, అలాగే సగం ఎర్రగడ్డ వేసుకోవాలి. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదు కాబట్టి ఎండు కొబ్బరిని ఒక అర్ధగంట నీళ్ళల్లో నానబెట్టి ఇలా వేసానన్నమాట. ఖచ్చితంగా పచ్చి కొబ్బరి ఉంటే మీరైతే మిస్ అవ్వకండి. ఇదేనండి మన పేస్ట్. సో ఇంకెందుకు ఆలస్యం, గుమగుమల ఆడిపోయే చెట్టినాడు స్టైల్ బిర్యానీ అయితే రెడీ అయ్యిందండి. నేనైతే లొట తినేస్తాను. మీరైతే తప్పకుండా చేసుకునేదానికి ప్రయత్నం చేసి నాకైతే కమెంట్ పెట్టి మీ వాళ్ళకు షేర్ చేసి లైక్